రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి అని చెప్పని బర్త్డే విషెస్ చెప్పారు. మామూలుగా ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి మినిమం రెస్పెక్ట్ ఇస్తూ విష్ చేయడం అనేది ఆయన పెద్ద వయసులో కూడా ఉన్నారు కాబట్టి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా బర్త్డే విషెస్ చెప్పడం అది మంచి పరిణామం. అది కాకుండా చాలామంది ఆ రోజు ఒక గొప్ప సెలబ్రిటీ లేదంటే ఒక పెద్ద ముఖ్య నేత పెద్ద రాజకీయ నాయకుడు అనుకున్నప్పుడు ఏంటంటే చాలామంది ఆటోమేటిక్గా వాళ్ళు ట్విట్టర్లో పోస్టులు చేస్తూ ఉంటారు. హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే సార్ సీఎం సార్ అని, హ్యాపీ బర్త్డే సీఎం గారు అని, హ్యాపీ బర్త్డే రకరకాలుగా ఎవరు తోచినాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అనేక రకాలుగా ఎవరు ఎలా పోవడం టైగర్ అని, పులని, లైన్ అని, కడపని, పులివెందులని రకరకాలుగా విష్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఆయన కూడా విష్ చేయడం జరిగింది. కానీ చాలామంది పెద్ద నాయకులు నేతలు అందరూ కూడా చాలామంది కూడా విష్ చేశారు. కానీ నిన్న విష్ చేయనటువంటి ఒక వ్యక్తిని ఎవరో ఎందుకు ఈ వ్యక్తి విష్ చేయలేదని చెప్పని మాట్లాడుకోలేకపోయారు. అదే విషయం చిన్నదే కావచ్చు కానీ అదేమంత వీడియో చేసి మాట్లాడుకునేంత పెద్ద విషయం అయితే ఏమీ కాదు. కానీ ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు షర్మిలా రెడ్డి గారికి ఆమె వాళ్ళ బ్రదరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమె ఇంకో రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షురాలు అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పలేదు అనేది నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకు చెప్పలేదు? ఒక పక్కనేమో చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే షర్మిలా గారు విజయమ్మ గారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి, మీ రాజన్న బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని చెప్పని మరొకసారి విజయమ్మ గారు అడగడానికి త్వరలో ఏపీలో అడుగు పెట్టబోతున్నారని, మరొకసారి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర తీసుకుని కాంగ్రెస్ పార్టీని బతికించే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళిపోయినటువంటి ఓట్ బ్యాంక్ ఉందో అది చీరి మళ్ళీ కాంగ్రెస్ రాకుండా కాంగ్రెస్కి ఆమె ముఖ్య నాయకురాలు ఇక్కడ ఉండి అంతా గోడ మీద వ్యవహారాలు చేద్దాము, అటు ఇటు గోడ మీద వ్యవహారాలు చేద్దాం అన్నట్టుగా ఉందని మరో పక్క నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో త్వరలోనే ఈ మహిళలిద్దరి పాత్ర ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి క్రమంలో ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారు, ఏదైనా చేస్తారు. అవసరమైతే సోనియా గాంధీ ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని నిరసన తెలియజేస్తారు, అర్ధరాత్రి పూటలో మెట్ల మీద కూర్చొని నిరసన తెలియజేస్తారు, చెయ్యని నేరానికి కూడా అవతరకుండా ఉన్మాదులు చేస్తారు. రాష్ట్రం మొత్తం తిరిగి రాజశేఖర రెడ్డి గారి పొరుగు గంగలో తీసేస్తూ కూడా ఒక అత్యంత అవినీతిపరుడు అయినటువంటి కొడుకును కాపాడుకోవడానికి విజయమ్మ, ఒక అత్యంత అవినీతిపరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నయ్యని కాపాడుకోవడానికి చెల్లి షర్మిలమ్మ ఇద్దరూ కలిసి ఎంతవరకైనా దిగజారుతారనేది గతంలో వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి విష ప్రచారం. సో కాంగ్రెస్ పార్టీని ఆవిడ ఏపీలో బతికిస్తుందంటే మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా నమ్ముతుందో తెలియదు. మరి మేధావులందరూ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించవచ్చు చెప్పుకునేటువంటి మేధావులకి అసలు ఆలోచన అనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిందే షర్మిలమ్మ, విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, అబ్బటి రాంబాబు, ఇలా చాలామంది, పేరు నాని, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు. వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా భూస్థాపితం చేసేసి వీళ్ళందరూ కలిసి వైసీపీలోకి వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటోని వాడేసుకొని ఆ మాన్యాన్ని వాడేసుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు. సో మరి ఎంత జరుగుతుంటే మరి షర్మిలమ్మ ఇలా జరుగుతుంది అంటే ఎలాంటి చర్చ నడుస్తుంది. కానీ షర్మిలమ్మ ఇందుకు జగన్మోహన్ రెడ్డికి విషెస్ చెప్పలేదు అనేది మాత్రం ఎంత ఆలోచించినా ఇదొక $1 మిలియన్ ప్రశ్నగా మాత్రం మిగిలిపోతుంది. అంటే ఇదంతా ఆలోచిస్తున్నారు, షర్మిల గురించి ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల కోసం ఏమైనా చేస్తారని, షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం ఆలోచిస్తున్నారు, ఇద్దరు కోసం విజయం ఏదైనా చేస్తారని అన్నీ ఆలోచిస్తున్నారు. ఇదంతా క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. కానీ షర్మిల ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ చేయలేదు, బర్త్డే విషెస్ చెప్పలేదు అంటే ఇక్కడ అందులో పెద్ద విషయం ఏముంది? అన్నయ్యకి దూరంగా ఉంటున్నట్టు నమ్మించడానికి ఇదొక అంశం వాడుకుంటే ఇది కూడా చర్చలోకి వస్తుంది కదా. దీన్ని కూడా మనమే సోషల్ మీడియాలో వైరల్ చేస్తే
లేదు, షర్మిలమ్మ చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంది అని చెప్పుకోవచ్చు కదా. బయట ప్రజలు చెప్పుకునే విధంగా మనం సోషల్ మీడియా పోస్ట్ను ఒకటి వైరల్ చేద్దాము. అన్నయ్యకి మాత్రం ప్రేమపూర్వకంగా పొద్దున్నే లేచి ఒక వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్డే చెప్దాము అనే ఒక డ్రామా. తెర్ర వెనక ఒక డ్రామా, తెర్ర ముందు ఒక డ్రామా. గోడ మీద ఉండి అటొక చూపు ఇటొక చూపు, అది సో అది అయితేనంటే గోపి అనమాట, గోడ మీద పిల్లి. అలాంటి వ్యవహారాలు చేస్తున్నారనేది ఇప్పుడు కొత్తగా చర్చకు వస్తున్నటువంటి అంశం. ఇందులో వాస్తవం ఏమీ లేదు. షర్మిల గారు అన్నయ్యకి వీడియో కాల్ చేసి విషెస్ చెప్పారు, కానీ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక పోస్ట్ని వాళ్ళే వైరల్ చేస్తున్నారు అనేది.